రేవంత్ సర్కారు తీరుపై అన్నదాతలు భగ్గుమన్నారు. ధాన్యం కొనుగోలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా మందమరి మండల వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ప్రభుత్వం వేగంగా ధాన్యం కొనుగోలు జరిపి ఉంటే తమకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా మా పొన్నారం గ్రామ శివారులో 500 ఎకరాల్లో పండించిన వరిని నెల రోజుల క్రితమే హార్వెస్ట్ చేయడం జరిగింది. ఈ పండించిన వడ్లని నెల రోజుల క్రితం కల్లాలలో ఐకేపీ సెంటర్లో పోసినా కూడా దాన్ని పిఎస్సిఎస్ వాళ్ళకు కమిషన్ రాలేదని సెంటర్ని ఓపెన్ చేయలేదు. అధికారుల చుట్టూ వారాల తరబడి తిరిగి సెంటర్ని తెప్పించుకొని 10 రోజులు గడుస్తున్నా కానీ కేవలం ఒక లారీ మాత్రం వెళ్ళడం జరిగింది. వెళ్ళిన ఒక లారీ కూడా మంచిర్యాల జిల్లాలో 11 మిల్లర్లకు మాత్రమే అవకాశం ఇవ్వడంతో అక్కడ వందల కొద్ది లారీలు ఉండడంతో అన్లోడ్ కావడం లేదు. ఇక్కడ నింపిన వరి ధాన్యం నిన్న రాత్రి కురిసిన వర్షానికి రాత్రి 12 గంటల నుండి కురిసిన వర్షానికి వడ్లన్నీ నానడం జరిగింది. దీనికి పిఎస్సిఎస్ వాళ్ళు రైతులకు సరి అయినటువంటి టార్పాలిన్లు ఏర్పాటు చేయకపోవడంతో దాదాపుగా అన్ని వడ్లు నానడం జరిగింది. ఇకనైనా అధికారులు కానీ దీనికి మన ప్రభుత్వ నాయకులు కానీ ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను.